వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే నిన్న చేవేళ్ల సంఘటన జరిగిందో దీనికి సంబంధించి కూడా చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ఆగమైపోయిన పరిస్థితి. అండ్ దీని గురించి కూడా మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా బయటకు వచ్చేసి ఇవన్నీ విషయాలపైన ఇప్పుడు చర్యలు తీసుకోవాలి, రోడ్డు భద్రత, సేఫ్టీ గురించి ఇవన్నీ అంశాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రమాదాలు జరిగేంత వరకు ఏం చేస్తున్నారు? ట్యాక్సులు కడుతున్నాం కానీ రోడ్లు మాత్రం బాగుండట్లేదన్న అంశాలు అటు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ఇప్పుడు గ్యారెంటీలు ఎవరు బాధ్యులు అన్న అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఒకసారి దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి? ప్రస్తుతం రోడ్డు విస్తరణకు సంబంధించి దీనికైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే దాదాపు 12 అది నేషనల్ హైవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 12 సంవత్సరాలు పుష్కర కాలంగా వస్తున్నది. వాళ్ళు ఏకదాటిగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ బాధ్యత. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమో కనీసం ఏమాత్రం దానికి సంబంధించినటువంటి పట్టించుకోకుండా దాని ప్రమాదాల ఒక రోడ్డు విస్తరణకు నిరంతరం చర్చలు జరపడం ఒకటి అయిన ప్లస్ ఈ రూల్స్ పాటించకపోవడం. ఆర్టీసీ బస్సు కానీ అదేవిధంగా ఉన్నటువంటి టిప్పర్ కానీ అధిక లోడ్ తీసుకుపోవడానికి కావాల్సినటువంటి రూల్స్, చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించకపోవడం. ప్రభుత్వమే ఉల్లంఘిస్తుంది కదా రూల్స్, ఎక్కువ మందిని ఎక్కించకపోతుంది అని ఆర్టీసీ చూసి ప్రైవేట్ బస్సులు అదేవిధంగా ఇట్లాంటివి చేస్తున్నటువంటి ఈ డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకొని అధిక లోడ్ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటిది. ప్లస్ ఈ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఇది హైవే ఉన్నటువంటి దాదాపు సిటీకి దాదాపు చేవేళ్ల వరకు సిటీ విస్తరించినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటిది నిరంతరం సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉండే. దీనికి అనుమతులు కావచ్చు, పర్యావరణం ఒకవేళ ఇబ్బందికరమైన ఉన్నట్లయితే చట్టమే సవరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ఇటువంటి రోడ్లు, ఫారెస్ట్ రోడ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మౌలిక వసతులు చాలా ముఖ్యంగా ఉంటుంది. అందుకని ఇట్లాంటిది ఏంటంటే రోడ్ వేస్తున్నటువంటి క్రమంలో చట్ట సవరణకు ఈజీగా ల్యాండ్ తీసుకునే విధంగా ఫారెస్ట్ ల్యాండ్ కేవలం రోడ్ల కోసం, మిగతా వాటి కోసం గనులు ఇటువంటి ఏమో ఈజీగా అప్పగిస్తారు. అదాని ఇటువంటి దానికి పర్యావరణానికి ఏమో ముప్పున్నా ఏదున్నా వాళ్ళకు ఊకనే ల్యాండ్ పోతాయి పర్యావరణానికి సంబంధించిన ఏ లేకుండా. ఇటువంటి ప్రజలకు అవసరమైనటువంటిది ప్రభుత్వమే రోడ్లు వేసేటువంటి దాని విషయంలో మాత్రం ప్రభుత్వాలే కుర్రీలు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎక్కడ చూసినా కొన్ని చోట్లనైతే 4 వే అందాకపోతుంది, ఫారెస్ట్ ఉందని మళ్ళీ సింగిల్ వే అయిపోతుంది, సింగిల్ రోడ్ అయిపోతుంది. ఫారెస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఫారెస్ట్ పర్మిషన్ రాకుండా చూసినటువంటి రోడ్లు కూడా అనేక ఉన్నాయి. ఇది కూడా అట్లాంటి కోవలేక వస్తున్నటువంటిది. సిటీకి మంచి మౌలిక వసతి కావాల్సినటువంటిది సిటీ విస్తరణకు 111 కూడా ఆ ఏరియాకు ఉంటున్నట్టు దాన్ని ఎత్తేసి దాన్ని మరింత తీసుకురావాల్సిన ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా శ్రద్ధ పెడితే ఈజీగా అయిపోయేది. 2 years లో ఈజీగా అయిపోయేటువంటి పని అది. కానీ ఏమాత్రం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వహించినటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. అది దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అన్ని యాక్సిడెంట్లు అయినప్పుడల్లా మనం ఇట్లా మీడియాలో మాట్లాడుకోవడానికే తప్ప ఏ ఒక్కరు తర్వాత చట్టాలు మార్చాలి, దీనికి సంబంధించిన లొసుగులు ఏమున్నాయి అని చర్చించి దాన్ని సవరించే కార్యక్రమం మాత్రం ఎవరూ చేయటం లేదు. ఇది పూర్తిగా ఒక అవకాశవాదానికి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాట్లాడుకోవడమే ఉన్నది. ప్రాణాలు పోతున్నాయి, జనాలై భారతదేశమే ఇంతమంది జనం ఎక్కున్నారు, పోయినప్పుడు సంతాపం ప్రకటించడం, కొంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చేయడం, ఇక దాంతో నడిచిపోతుంది. ఇది 2 రోజులు చర్చ, తర్వాత మర్చిపోతాం. మొన్న కర్నూలు యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజులు చర్చ, ఇప్పుడు అయినప్పుడు 2 రోజులు చర్చ. అందరు సానుభూతి ప్రకటిస్తారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరు చెప్తారు తప్ప దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు మాత్రం త్వరగా అన్వేషించారు. ఈ ఫారెస్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా